అంటే ఒకసారి మా ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకుల కోసం మీ కుటుంబ నేపథ్యం అంటే మీ చిన్నతనం నుంచి మీ స్వగ్రామం కానీ మీ తండ్రి పేరు మీ కుటుంబ వివరాలకు ఒకసారి చెప్పగలరా? ఓకే, నేను కంప్లీట్ నా ఎడ్యుకేషన్ అంతా కూడా కంప్లీట్గా చెన్నైలో చేశానండి. ఆ తర్వాత డిగ్రీ ఒక 1 year కర్నూలులో చేశాను. తర్వాత జాబ్ సాటిస్ఫాక్షన్ లేక హోమియోపతి మెడిసిన్, అట్లీస్ట్ మా ఫాదర్ డాక్టర్ కావాలనుకున్నాడు. ఏదో ఒక డాక్టర్ కావాలి, ఐదర్ ఆయుర్వేదిక్ కానీ హోమియోపతిక్ కానీ అనుకున్నాను. ఆ కోరిక కూడా నెరవేరలేదు. ఏదైతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే వద్దనుకున్నారో ఆ రూట్లకే వచ్చాను. ఇది భగవంతుడు నాకు చూపించిన మార్గం. ఈ మార్గంలో చాలామందికి సహాయాలు చేసిండొచ్చు, చాలామంది నేను నష్టపరిచిండొచ్చు. బట్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఏ వృత్తిలోనైనా మనిషికి ఉండాలి. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఇప్పటి వరకు నాకుంది. నాకు శోభ ఉండింటే ఇంకా బాగా ఉండు. మా నాన్న పేరు భూమా బాలరెడ్డి, మా అన్నగారు భూమా ప్రతాప్ రెడ్డి, మా రెండో అన్నగారు భూమా వీరశేఖర్ రెడ్డి, ఇంకొక అన్న లాస్ట్ అన్న భూమా వీర భాస్కర్ రెడ్డి. మా మదర్ చనిపోయినారండి, మా ఫాదర్ లేరు. మీ చెల్లి ఎవరు? దేవి. మా చెల్లి దేవి ఒక చెల్లి ఉంది. ఇది మా ఫ్యామిలీ. దీంట్లో అందరూ చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇంకా భారమంతా మీపై వేసి అందరూ వెళ్ళిపోయారు. భారం వేశారు. అంటే దేవునికి కూడా నేను ఎప్పుడు అడుగుతూ ఉంటా, ఇన్ని సమస్యల మధ్యన నువ్వు ఎట్లా పరిష్కారం చేసి ఎట్లా బయటికి రాగలుగుతావో చూడాలి అనేట్టు పుట్టించినట్టుంది నన్ను. అడుగడుగున సమస్యలే. సో దానికి తోడు బాధ్యతలు, కుటుంబం. ఇప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీ ఉంది. ఈ జాయింట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా ఇప్పుడు అందులో నా రాజకీయంలో బంధువులు కానీ మా అన్నగారి పిల్లలు కానీ ఎక్కడ ఎలాంటి పాత్ర పోషించలేదు, ఎవరు లేరు. సో ఈరోజు నేను అఖిలప్రియ ఇద్దరమే పాలిటిక్స్ చేస్తున్నాను. సో ఫర్దర్గా నేను నా డ్రీమ్ నెరవేర్చుకునేదానికి, ఇంకా నా సక్సెస్ గ్రోత్ కావాలంటే మరి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి, రేపు చూడబోయేటువంటి ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు కావాలని మనసారా కోరుకుంటూ ఇంకొక విషయం, జగత్ విఖ్యాత రెడ్డి మీ కుమారుడి పేరు. అది ఒక మంచి మెసేజ్ ఉన్న పేరు. ఎందుకు ఆ పేరు పెట్టాలని ఎలా అనిపించింది మీకు? ఎందుకు అసలు జగత్ విఖ్యాత రెడ్డి ఏం ఆ పేరు? అంటే జగత్ వైజ్గా పేరు ప్రఖ్యాతులు గాంచుతాడని ఆశతో పెట్టలేదండి. జనరల్గా శోభకు కొంచెం తిరుమల దేవస్థానం కొంచెం టచెస్ ఉండి అక్కడ వెళ్తూ ఏ పేరు పెడితే బాగుంటుందని ఒక బుక్ నేమ్స్ చెక్ చేస్తే దాంట్లో జగత్ విఖ్యాత్ అనే పేరు ఆ బుక్లో ఉండడం వల్ల సరే హూనోస్ ఏమో రేపు ఎట్లా ఉంటుందో పేరు పెడదాంలే అని జగత్ విఖ్యాత్ రెడ్డి అని పెట్టి. మీ రాజకీయ వారసులు అఖిలప్రియ గారే ఉంటారా, జగత్ విఖ్యాత్ కూడా వస్తారంటారా? లేదండి, మా ఫ్యామిలీలో డిఫరెంట్ అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయం చూస్తా చాలామంది ఏమంటారు, రాజకీయాలకు రానిచ్చకూడదు అని అంటారు. కానీ అఖిలకు జగత్ విఖ్యాత్ రెడ్డికి పోలిస్తే అఖిల షీస్ హ్యావింగ్ ప్యాషన్, అంటే ఏదో చేయాలి పట్టుదల అది. ఇప్పుడు జగత్ విఖ్యాత్ రెడ్డి మైండ్ సెట్ ఏమిటి అనేది ఇప్పుడు చిన్నపిల్లాడు. సో యాజ్ హీ గ్రోస్, what interest he gets into what life wants అనేది today I cannot say. If at all, if there is any chance of inviting anything, I don't mind getting him into politics also, but he is also well matured. మీ సతీమణి శోభమ్మ గారితో మర్చిపోని అనుభూతి ఏది?
మర్చిపోని అనుభూతులు చాలా ఉన్నాయి. ఒకటనే చెప్పలేను, ఒకటి మనసుకు హత్తుకొని జీవితాంతం ఒకటనే చెప్పి వదిలేయలేను అంతగా. ఈ రోజుటికి కూడా డైలీ ఐ విల్ బి ప్రేయింగ్. ఇక్కడికి వస్తే నేను ఖచ్చితంగా ప్రే చేస్తాను. సో బాధలే ఉన్నాయి, కానీ మా లైఫ్లో మర్చిపోలేనటువంటి బాధలు అడిగండి చాలా ఉన్నాయి. మర్చిపోలేనటువంటి ఆనందాలు ఏమున్నాయంటే లేవు అని చెప్పొచ్చు. మేడంతో కలిసి చూసిన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏదైనా ఉందా? అయ్యో, మా ఫస్ట్ పిక్చర్ మ్యారేజ్ చేసుకొని మేము తిరుపతికి వెళ్తే సీతారామ కళ్యాణం, దట్ ఈస్ బాలకృష్ణ రజనీ సినిమా. అదే ఒకటి. అంతకుముందు సాగర సంగమం, కమల్ హాసన్ పిక్చర్. పెళ్ళికి ముందా? పెళ్ళికి ముందు ఫస్ట్ పిక్చర్ వచ్చి సాగర సంగమం.